హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం పర్సెంటేజెస్ శాతాలు చూడడం జరుగుతుందండి. ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ బై మీ సుమంత్. సో తప్పకుండా ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మనకి 500 లైక్స్ అనేవి మనం టార్గెట్గా ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ 500 లైక్స్ని రీచ్ అయ్యేలా చూడండి. సో అలాగే మీకు అరిథమెటిక్లో ఏ టాపిక్ అయితే డిఫికల్టీ అనిపిస్తుందో దాని గురించి కింద కామెంట్ చేయండి. సో తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో మనం ఆ టాపిక్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇంక ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ అన్నిటికీ కూడా మనం రిప్లై ఇవ్వడానికి కంపల్సరిగా ట్రై చేస్తాం. ఓకే, సో ఈ వీడియోలో అయితే మనం మెయిన్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. క్లియర్గా చూడండి. ఏంటి, రెక్టాంగిల్ కావచ్చు లేదా స్క్వేర్ కావచ్చు. స్క్వేర్ యొక్క సైడ్ ని ఇంత పర్సంటేజ్ పెంచితే ఏరియాలో ఎంత మార్పు వస్తుంది, పెరిమీటర్లో ఎంత చేంజ్ వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్. లేదా రెక్టాంగిల్లోని లెంత్ ని బ్రెడ్త్ ని రేషియో ఇచ్చి వాటి ఏరియా లేదా పెరిమీటర్ ఎంత ఇంక్రీజ్ అయింది, ఇంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది, అప్పుడు ఏమొస్తుంది చేంజ్ అనేది, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చూడడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ మనం thumbnail-లో ఈ క్వశ్చన్ పెట్టాం. సో ఈ క్వశ్చన్ చూసే ముందు బేసిక్స్ అనేవి మనం ఫస్ట్ నేర్చుకుందాం అండి. బేసిక్ నుంచి మనం లాస్ట్ లో ఈ క్వశ్చన్ అనేది చూడడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చూడండి, సింపుల్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. ఇఫ్ ది ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఇంక్రీజెస్ బై 23.21%, వాట్ ఈస్ ది పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ పెరిమీటర్ అంటున్నారు. ఒక చతురస్రము వైశాల్యము 23.21% పెరిగితే దాని చుట్టుకొలతలో మార్పు శాతం ఎంత అని మనల్ని అడుగుతున్నారండి. యాక్చువల్గా మనకి ఇలా ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మనకు ఒక చిన్న షార్ట్ కట్ తెలియాలి. అది ఆల్రెడీ మన టాప్ 50 మ్యాథ్స్ షార్ట్ కట్స్లో నేను పెట్టడం జరిగింది. సో వాటి యూసేజ్ అనేవి తెలియాలండి. ఎప్పుడు కూడా వాటి యూసేజ్ తెలిస్తేనే మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఇక్కడ మనం యూస్ చేసే షార్ట్ కట్ ఒకసారి సింపుల్గా చూడండి. 105 × 105 మనం చేయాలనుకోండి. 105 × 105 చేయాలనుకోండి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు లాస్ట్లో ఎండింగ్లో 5 ఉంటే ఒక రూల్ ఉంది. దాన్ని బట్టి అయితే లాస్ట్లో 25 వస్తుంది. అండ్ 10 ఉంది, 10 పక్కన నెంబర్ 11 కాబట్టి 10 × 11 110. ఇది లాస్ట్లో 5 ఉంటే ఓకే. బట్ 5 లేదు అనుకుందాం, 106 × 106 చేయాలని అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే 106కి అంటే 6కి డబల్ చేయండి, లేదా 6 + 6 అనుకోండి. 6కి డబల్ అయినా అనుకోండి, లేదా 6 + 6 అయినా అనుకోండి. ఎంత, 12 కదా. అంటే 112 6 × 6 36. సో 11236 ఆన్సర్ అవుతుంది. ఓకే, అదే కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం. 112 × 112 ఉందని అనుకుందాం. ఓకే, 112 × 112 ఉందనుకుందాం. సో 12 12s 144 కదండి. కానీ 44 తీసుకోవాలి, 1 అని క్యారీ చేయాలన్నమాట. 12 + 12 24 + 1 25 1 వేసుకుంటాం. అంటే 12544 ఆన్సర్ అవుతుంది. రైట్. సో ఈ షార్ట్ కట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మన టాప్ 50 మ్యాథ్స్ షార్ట్ కట్స్ లో చెప్పుకున్నాం. ఈ షార్ట్ కట్ ని ఇక్కడ అప్లై చేసే మనం సాల్వ్ చేస్తాం. ఎలా చేస్తున్నామో ఒకసారి క్లియర్ గా చూడండి. అంటే స్టార్టింగ్ కాబట్టి ఇన్ డీటెయిల్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ వచ్చేసి ఎంత ఇంక్రీజ్ అయిందంట, 23.21% అంట. మనకి ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా ఏంటి, సైడ్ ఇంటూ సైడ్. సో మనకి స్క్వేర్ లోని మనకు తెలుసు ఆల్ సైడ్స్ విల్ బి ఈక్వల్. అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఓకేనండి, అన్ని సైడ్స్ మనకి ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, అంటే ఏరియా ఇంక్రీజ్ అయిందంటే అర్థం ఏంటి, సైడ్ ఎంతో ఇంక్రీజ్ అయిందని అర్థం. సైడ్ ఎంతో కొంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది, అప్పుడు ఏరియా వచ్చేసి టోటల్ గా 23.21% ఇంక్రీజ్ అయిందనమాట. ఇప్పుడు క్లియర్ గా ఈ ఫార్ములాను మనం ఇక్కడ ఎలా అప్లై చేయొచ్చు అంటే ఒకసారి చూద్దాం. అసలు సైడ్ ఎంత పెరిగితే ఏరియా ఎంత పెరుగుతుందో ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. అందాక ఈ క్వశ్చన్ ని పక్కన పెడదాం, నార్మల్ అబ్జర్వేషన్ వద్దాం. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ 6% పెరిగింది అనుకుందాం. సైడ్ వచ్చేసి 6% పెరిగింది అనుకుందాం. సైడ్ 6% పెరిగింది అంటే న్యూగా సైడ్ ఏమవుతుందండి, 6% పెరగడం అంటే 106% అయిందని అర్థం. అంతేనా, 106% అయ్యిందనమాట. సో 100% ఉండేది 6% పెరిగి అది 106% అయింది. ఓకే, సింపుల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ సైడ్ ఇంటూ సైడ్ అంటున్నారు. సో సైడ్ ఇంటూ సైడ్ అంటే 106% అంటే ఎంత, 106%. సో 106/100 అంటాం మనం దీన్ని సింపుల్ గా.
సో ఇది ఏమైందంటే 106/100 ఇంటూ సైడ్ అయింది అనమాట. ఉన్న సైడ్ కి 6% ఇంక్రీజ్ అయ్యింది అంటే అర్థం ఇది, రైట్. అలాగే ఈ సైడ్ కూడా సేమ్ కదా, ఈక్వల్ కదా ఈ రెండు కూడా. సో 106/100 అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు అంటే ఇక్కడ ఏమవుతుందండి, ఆల్రెడీ మనకు నార్మల్ గా ఉన్న ఏరియా సైడ్ ఇంటూ సైడ్, సో ఈ సైడ్ ఇంటూ సైడ్ ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చినవి ఏంటి, 106/100 ఇంటూ 106/100 ఇవి ఎక్స్ట్రా వచ్చాయి. సో అంటే 106 ఇంటూ 106/100 ఇంటూ 100. ఇప్పుడు మనకి పర్సంటేజ్ లో కనుక్కోవాలంటే ఒక 100 ని మాత్రమే ఉంచాలి. ఓకే, పర్సెంట్ అంటే 100కి ఎంతో కనుక్కోవాలి అంటే ఒక 100నే ఉంచాలి, ఇంకొక 100ని మనం దీంతో డివైడ్ చేసేయాలి. సో 106 ఇంటూ 106 ఫార్ములా ఇందాకలే మనం చెప్పుకున్నాం షార్ట్ కట్ 11236 అనమాట, రైట్. 6 + 6 12, 6 × 6 36, రైట్. సో రెండు జీరోస్ ని అంటే డెసిమల్ పాయింట్ పక్కన ఇక్కడ పెట్టుకున్నాం, బై 100 అవుతుంది. అంటే దీన్ని బట్టి క్లియర్ గా చూడండి ఎంత ఇంక్రీజ్ అయింది, 12.36% ఇంక్రీజ్ అయ్యింది అని మనం చెప్పొచ్చు. ఓకే, 6% ఒక సైడ్ ఇంక్రీజ్ అయితే 12.36% ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు. దీన్ని మనం రకరకాలుగా చేయొచ్చండి. సక్సెసివ్ ఇంక్రీజ్ అంటాం, అలా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. 6% ఇంక్రీజ్ అన్నప్పుడు a + b + ab/100 అనే ఈ ఫార్ములాని యూజ్ చేసి అయినా చేయొచ్చు. సో రకరకాలుగా చేయొచ్చు. బట్ మనకి ఇక్కడ చాలా సింపుల్ గా అయితే మనం ఈ వేలో చేయొచ్చు. ఇప్పుడు సింపుల్ గా చూడండి, ఇందాకలా మనం చూసాం 6% ఇంక్రీజ్ అంటే 12.36% ఇంక్రీజ్ అయ్యింది ఫైనల్ గా ఏరియా అని. అది ఎలా, జస్ట్ సింపుల్ గా 106 ఇంటూ 106 వచ్చేస్తే చాలు. 106 ఇంటూ 106 11236. క్లియర్ గా చూసుకోండి, వెంటనే ఇక్కడ 12.36 మనకి ఇక్కడ కనిపించాలి, రైట్. 12.36 ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, వెంటనే మనం 6% అని చెప్పొచ్చు. ఇంకా ఏ ఫార్ములాని ఏది యూజ్ చేయక్కర్లేదు, జస్ట్ ఈ షార్ట్ కట్ అనేది మైండ్ లో ఉంటే చాలు. అంటే ఇక్కడ 23.21% వచ్చింది అంటే సింపుల్ గా ఏ నెంబర్ అవుతుంది అని మనం అనుకున్నప్పుడు క్లియర్ గా చూడండి, దీనికి సగం ఎంత, 23కి సగం 11.5 కదా. అంటే ఎప్పుడు కూడా సగానికి దగ్గరలో ఉంటుంది అనమాట, సగానికి దగ్గరలో ఉంటుంది. 12కి సగం 6 కదా, 23కి సగం 11 కదా, 11.5 అంటే 11 తీసుకుందాం, అంటే 11కి దగ్గరలో ఉంటుంది. అయితే 11 కానీ 10 కానీ మొత్తానికి దీనికంటే తక్కువ ఉంటుంది అనమాట, దీనిలో సగానికంటే తక్కువ ఉంటుంది. ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం. సో 11ని టెస్ట్ చేస్తాం, 111 ఇంటూ 111 ఎంత అండి, 12321, రైట్. 12321. సో క్లియర్ చూసుకోండి, 23.21 ఇందులోంచే కదా వచ్చింది, అంటే 11% ఇంక్రీజ్ అయింది. ఒక సైడ్ 11% ఇంక్రీజ్ అయింది. అంటే పెరిమీటర్ ఏంటండి, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్, 4 ఇంటూ సైడ్ కాబట్టి సైడ్ 11% ఇంక్రీజ్ అయింది అంటే పెరిమీటర్ కూడా ఏమైనట్టు 11% ఇంక్రీజ్ అయినట్టు. ఎందుకంటే పెరిమీటర్ ఫార్ములా 4 ఇంటూ సైడ్ అనమాట. ఓకే, సో చాలా ఈజీ క్వశ్చన్. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సేమ్ మోడల్లోని, వెంటనే మనం సాల్వ్ చేయాలన్నమాట. 51.29% అన్నారండి. సో 51కి సగం 25, సో 25కి నియర్ లో ఉంటుంది అనమాట. అంటే 25 కానీ 24 కానీ 23 కానీ దీనికంటే తక్కువే ఉంటుంది అనమాట. ఈ మూడింటిని జస్ట్ మనం ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఎండింగ్ లో 9 ఉంది, ఎండింగ్ లో 9 ఉందంటే 3² 9 అవుతుంది, అది 3² 9 అవుతుంది. వెంటనే మనం చెప్పేసుకోవచ్చు అండి, ఎందుకు 23 529. సో ఎండింగ్ లో 29 వచ్చింది, 5 క్యారీ అయింది. 23 + 23 46 + 5 51, 15129 దేంతో వస్తుందంటే 23తోనే వస్తుంది. అంటే 23% పెరుగుతుంది. చూడండి ఎంత ఫాస్ట్ గా మనం సాల్వ్ చేయొచ్చో క్లియర్ గా చెప్తున్నాను నేను, రైట్. బట్ ఈ షార్ట్ కట్ చాలా ఈజీ షార్ట్ కట్. మనకి టాప్ 50 మ్యాథ్స్ షార్ట్ కట్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ షార్ట్ కట్స్ ని, ఆ ట్రిక్స్ ని మనం యూజ్ చేయాలండి. ఎప్పుడు కూడా వాటిని యూజ్ చేస్తే మనం చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. అలాగే ఇక్కడ పర్సంటేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. వాటి గురించి కూడా మనం నెక్స్ట్ క్వశ్చన్స్ లో చూడడం జరుగుతుంది. క్లియర్ గా చూసుకోండి, ఎండింగ్ లో 9 ఉంది కాబట్టి ఫస్ట్ మనం 23ని టెస్ట్ చేస్తాం. 23 × 23 సారీ 123 × 123 15129 సరిపోయిందా, 51.29% ఇంక్రీజ్ అయినట్టు. సో క్లియర్ గా 23% పెరిమీటర్ ఎంత ఇంక్రీజ్ అయింది, 23% ఇంక్రీజ్ అయింది అని మనం చెప్పొచ్చు, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. అదే ఇప్పుడు రెక్టాంగిల్ కి ఇచ్చారనుకుందాం. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ వచ్చేసి 36.89% ఇంక్రీజ్ అయింది. అలా అయితే దాని పెరిమీటర్ లో ఎంత చేంజ్ వచ్చింది అని అడిగారు అనుకుందాం. సో ఇక్కడ క్లియర్ గా చూసుకోండి, రెక్టాంగిల్ అనగానే, దీర్ఘ చతురస్రం అనగానే లెంత్ బ్రెడ్త్ ఉంటాయి. లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది.
ఆ రెండు ఈక్వల్గా ఉండవు. స్క్వేర్లో అయితే ఈక్వల్ ఉంటాయని మనకు బాగా తెలుసు, బట్ రెక్టాంగిల్లో అవి ఈక్వల్గా ఉండవు. సో ఈక్వల్గా ఉండనప్పుడు మనం ఏరియా ఇంక్రీజ్ అయ్యింది అంటే లెంత్ ఇంక్రీజ్ అయిందా, బ్రెడ్త్ ఇంక్రీజ్ అయిందా, ఏది ఇంక్రీజ్ అయిందో మనకి తెలియదు. తెలియనప్పుడు ఏంటి అంటే మనం చెప్పలేము. సో కెనాట్ బి డిటర్మైన్డ్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ కెనాట్ బి డిటర్మైన్డ్ ఆన్సర్ అవుతుంది. క్లియర్గా చూసుకోండి, మనకి ఎప్పుడు మనం చెప్పగలము అంటే క్లియర్గా చూడండి. ఇక్కడ మనకి ఇప్పుడు ఏమి ఇచ్చాడు, మనకి ఇఫ్ ది లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 40% అండ్ ఇట్స్ విడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 33.33%, and if the length and width are in the ratio 5:3, what is the percentage increase అంటున్నాడు. చూడండి, వాటి లెంత్, పొడవు మరియు వెడల్పు యొక్క నిష్పత్తి ఇచ్చి అలాగే వాటి పర్సెంటేజెస్ ఇస్తే అప్పుడు మాత్రమే మనం చెప్పగలము. ఓకే, అప్పుడు మాత్రమే మనం చెప్పగలము. సో ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఇప్పుడు మనకి ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. లెంత్ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 40% అండి. 40% పెరిగిందంట. ఏంటి? పొడవు. దాని వెడల్పు ఎంత పెరిగిందంట? 33.33% పెరిగిందంట. అలా అయితే మరియు ఏమంటున్నాడు? లెంత్, బ్రెడ్త్, పొడవు, వెడల్పు 5:3 నిష్పత్తిలో ఉన్నాయంట. అప్పుడు దాని చుట్టుకొలతలో శాతం పెరుగుదల ఎంత అంటున్నారు. సో చూడండి, లెంత్, బ్రెడ్త్ 5:3 రేషియోలో ఉన్నాయి. ఓకే, అంటే మనం ఇక్కడ సింపుల్గా ఏమనుకోవచ్చు అంటే 5:3 కింద అనుకోవచ్చండి. మనం సింపుల్గా ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే లెంత్ 5 యూనిట్స్, బ్రెడ్త్ 3 యూనిట్స్ అనుకోవచ్చు. కానీ దాన్ని అనుకునే ముందుగా మనం ఒకసారి పర్సంటేజెస్, వాళ్ళు ఇచ్చిన పర్సంటేజెస్ మనం ఒకసారి చూసుకోవాలి. లెంత్ 40% పెరిగింది. 40% 40% అంటే ఎంత? 2/5వ వంతు. చూసుకోండి, 40% అంటే ఎంత? 2/5వ వంతు. పర్సంటేజెస్ ని ఫ్రాక్షన్ కింద ఎలా మార్చాలో నేను ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. ఒకవేళ చూడకపోతే కంపల్సరీగా చూడండి. 33.33% అంటే ఎంత? 1/3వ వంతు. ఇప్పుడు దీనికి 2/5వ వంతు చేయగలమా? చేయగలము. అయితే ప్రాబ్లం లేదు, 5ని ఉంచుకోవచ్చు. 1/3వ వంతు చేయగలమా? దీనికి చేయగలం. సో దీన్ని కూడా ఉంచుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు 5 యూనిట్లు 3 యూనిట్లు అని అనుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాటి పర్సంటేజెస్ కరెక్ట్గా మనకి ఇక్కడ డివైడ్ అవుతున్నాయి కాబట్టి. ఒకవేళ అవ్వకపోతే అప్పుడు మనం క్లియర్గా సెట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే రేషియో కదా, రేషియో అయినప్పుడు సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసుకోవచ్చు. సో ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలో మనం అక్కడ ఆలోచించుకుంటాం అనమాట. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ బట్టి మనం ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేయాలో ఆలోచించుకొని అలా మల్టిప్లై చేస్తాము. ఓకేనండి, సింపుల్. ఇప్పుడు 2/5వ వంతు పెరిగిందంట. 5లో 2/5వ వంతు అంటే 5 మీద 2 పెరిగిందని అర్థం అండి. 40% అంటే ఏంటంటే 5 మీద 2 పెరిగింది. 5 మీద 2 పెరిగితే లెంత్ 7 యూనిట్లు అవుతుంది. లెంత్ 7 యూనిట్లు అవుతుంది. వెడల్పు వచ్చేసి 3 మీద 1 యూనిట్ పెరిగిందని అర్థం. 1/3 అంటే ఏంటండి? 3 మీద 1. చూసుకోండి, పెరిగింది. 33.33% పెరిగింది అంటే 1/3వ వంతు పెరిగింది. అంటే 3 మీద 1 పెరిగింది. 3 మీద 1 పెరిగితే ఇది 4 అవుతుంది. సింపుల్. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ పెరిమీటర్ అంటున్నారు. చూడండి, నార్మల్గా పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2x(l+b) అండి. 2x(l+b) అంటే l+b 5+3 8. 8x2 వచ్చేసి ఇది ఎంత? 16 అనమాట, 16. ఇప్పుడు ఎంత అయింది? 7+4 11. 2x11 వచ్చేసి 22. సో 16 మీద 6 పెరిగింది. 16 మీద 6 పెరిగింది. రైట్, 16 మీద 6 పెరిగిందంటే ఎంత పర్సంటేజ్? 2 3s 2 8s అంటే 3/8 అండి. 3/8 అని ఇక్కడ మనం చెప్పచ్చు. ఓకే, సో 3/8ని పర్సంటేజ్లో 37.5% అంటామండి. ఎంత అంటాం? 37.5% అని అంటాము. చూసుకోండి, ఈ ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ ఖచ్చితంగా చూసుకోవాలంటే ఎంత పెరిగింది? 37.5% పెరిగింది. పెరిమీటర్ చుట్టుకొలత పెరిగింది. ఓకే, సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి మీరు. ఇక్కడ పెరిమీటర్ అంటే 2x(l+b) కదండి. డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫార్ములా రాయక్కర్లేదు అన్నమాట. ఇంకా 2x(l+b) చేయక్కర్లేదు. డైరెక్ట్ గా l+bకి మాత్రం కనుక్కున్నా సరిపోతుంది. అంటే 5+3 8, 7+4 ఎంత? 11. అంటే 8 మీద 3 పెరిగింది. 8 మీద 3 పెరిగింది అంటే 37.5% పెరిగింది అని అర్థం. ఓకే, సో అంటే డైరెక్ట్ గా l+bని కనుక్కున్నా చాలు. ఎందుకంటే l+b అక్కడ పర్సంటేజ్ చేంజ్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ ఇంటూ 2 అవడం వల్ల ప్రాబ్లం ఏమీ లేదనమాట. ఆ ఇంటూ 2ని మనం తీసేయచ్చు.
అక్కడ కాన్స్టెంట్స్ని రిమూవ్ చేసేయచ్చు, మొత్తానికి మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి. ఓకే, సో 8 మీద 3 పెరిగింది అంటే 37.5% పెరిగింది అని దాని అర్థము. ఓకేనండి. సో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. థంబ్నెయిల్లో పెట్టిన ఈ క్వశ్చన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సింపుల్ క్వశ్చనే, బట్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మనకి కొంచెం సింపుల్గా ఉండే వాల్యూసే తీసుకున్నాం అనమాట. ఓకే, సో రాను నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డిఫికల్ట్ వాల్యూస్ వచ్చినప్పుడు కూడా ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో మనం ఇంకా క్లియర్గా చూద్దాం. బట్ కాన్సెప్ట్ అనేది, బేసిక్ కాన్సెప్ట్ అనేది క్లియర్గా నేర్చుకోండి. దీంతో మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా, ఇందులో ఇలాంటి మోడల్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు అనమాట. ఓకే, సో ద రేషియో ఆఫ్ ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈస్ 5:6. ఇఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఇంక్రీజెస్ బై 9.09% and the area of the rectangle increases by 20%, what is the percentage change in its length? క్లియర్గా చూడండి ఏమంటున్నాడంటే దీర్ఘ చతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పు యొక్క నిష్పత్తి 5:6 అంట. పొడవు మరియు వెడల్పు యొక్క నిష్పత్తి 5:6 అంటున్నారంటే దీన్ని 5 యూనిట్లు, దీన్ని 6 యూనిట్లు అని మనం అనుకోవచ్చు. ఓకే, ప్రాబ్లం ఏమీ లేదు. తర్వాత ఏం చెప్తున్నారు, దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే పెరిమీటర్. పెరిమీటర్ ఎంత పెరిగిందంట, 9.09% పెరిగిందంట. మరియు దాని వైశాల్యం వచ్చేసి 20% పెరిగిందంట. అప్పుడు దాని పొడవులో ఎంత శాతం మార్పు వచ్చింది అని అడుగుతున్నారండి. సింపుల్ థింగ్, పెరిమీటర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 2 × L+B, కానీ L+Bని కన్సిడర్ చేస్తే చాలు అని చెప్పుకున్నామా? అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది 11 యూనిట్స్ అవుతుంది నార్మల్గా. పెరిమీటర్ అంటే ఎగ్జాక్ట్గా 2 × 11 22, బట్ ఇక్కడ మనం జస్ట్ ఆ రేషియో మెయింటైన్ చేస్తే చాలు కాబట్టి 11 తీసుకున్నాం. ఏరియా అయితే ఎంత అవుతుందండి, 5 × 6 30 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమైందంట, ఏరియా వచ్చేసి 20% ఇంక్రీజ్ అయిందంటండి. ఏరియా 20% ఇంక్రీజ్ అయింది అంటే 20%. 20% అంటే 5వ వంతు, అంతేనా? 5వ వంతు, 30కి 5వ వంతు. 20% అంటే 1/5 కదండి. 1/5 అంటే 5వ వంతు అని అర్థం, 5వ వంతు. సో 30లో 5వ వంతు ఎంత, 6 పెరిగింది. 30కి 6 కలిపితే కొత్తగా ఏరియా 36 అయింది. ఫైన్. పెరిమీటర్ ఎంత పెరిగిందంట, 9.09%. 9.09% అంటే 1/11 అని అర్థం అండి. అంటే 11వ వంతు, అంటే 11కి మీద 1 పెరిగింది. 11 ఉంటే దాని మీద 1 పెరిగింది. సో 11కి 1 పెరిగితే ఇది 12 అవుతుంది. సో 1 యూనిట్ పెరిగింది అంటే ఇక్కడ L+B ఏమవ్వాలి, 12 అవ్వాలి. 12 అవ్వాలి, 1 పెరిగింది. సో అంటే ఈ రెండిట్లో దేనికో దానికి 1 పెరగాలి. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 36 రావాలి. అంటే క్లియర్గా అర్థమైపోతుంది, 5 కలిపితే 5కి 1 పెరిగితేనే 6 అవుతుంది. 6 అవుతుంది, 6 6 12 అవుతుంది. 6 × 6 36 అవుతుంది. అంటే ఒకే ఒకటి ఉంది పాసిబిలిటీ, దీనికి 1 పెరగడం. రైట్, అంటే లెంత్ 1 యూనిట్ పెరిగినప్పుడు మాత్రమే ఇది సాటిస్ఫై అవుతుంది. ఏరియా అంటే L × B కదా, లెంత్ × బ్రెడ్త్ అంటే 6 × 6 36 అవుతుంది. పెరిమీటర్ అంటే 2 × L+B, 2 కాన్స్టెంట్ గా తీసేయండి, L+B కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు మీకు చిన్న కన్ఫ్యూజన్ ఉందంటే పెరిమీటర్ గురించి ఇక్కడ నేను క్లియర్గా చెప్పేస్తాను. చూడండి, పెరిమీటర్ నార్మల్గా పెరిమీటర్ ఎంత అవుతుంది, ఫైనల్గా అయితే 22 అవుతుంది. అంటేనా 2 × L+B అంటే 22 అవుతుంది. ఫైన్. సో ఇప్పుడు ఎంత పెరిగింది, 11 మీద 1 పెరిగింది. 11 మీద 1 పెరిగింది అంటే 22 మీద 2 పెరుగుతుంది అంటే 24 అవుతుంది. 24 అవుతుంది ఇది. రైట్, అంటే ఇక్కడ ఎంత పెరిగింది, 2 యూనిట్స్ పెరిగింది. 2 యూనిట్స్ పెరిగింది. సో అంటే ఇక్కడ ఎంత పెరగాలి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ 1 యూనిటే పెరగాలి. ఎందుకంటే 2 × L+B ఫార్ములా కాబట్టి ఇక్కడ 1 పెరిగితేనే 2 × అవుతుంది కాబట్టి అది 2 కింద ఇక్కడ మారుతుంది. ఓకే, అంటే ఇప్పుడు చూసుకోండి, 2 × 6 + 6, 2 × 12 24 సరిపోయిందండి. సో మనం ఇక్కడ పెరిమీటర్ కంప్లీట్ గా తీసుకున్నా దాని రేషియో తీసుకున్నా సరిపోతుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే కొన్నిసార్లు అది ఈజీగా సాల్వ్ చేయడానికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. మనం ప్రతి కామెంట్కి కూడా మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. అలాగే జీజేపీ తెలుగు అనే మన ఆండ్రాయిడ్ యాప్లో మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ క్లాసెస్ అండ్ మోడర్న్ హిస్టరీ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇవి పెయిడ్ క్లాసెస్ అనమాట, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.